హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము ఈ స్పెక్ట్రమ్కి సంబంధించిన డిస్కషన్స్ ఏదైతే చేస్తున్నామో దానిలో మనం డిస్కస్ చేయాల్సిన నెక్స్ట్ టాపిక్ క్విట్ ఇండియా మూమెంట్ అండ్ ఆఫ్టర్ మాత్. క్విట్ ఇండియా మూమెంట్ దగ్గర నుండి ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ అన్ని ఈ స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏ టాపిక్స్ అయితే హైలైట్ అయ్యాయో దాన్ని ఎంతో చక్కగా ఎలాబరేట్గా ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. సో అన్నీ కూడా క్రొనలాజికల్ ఆర్డర్లో ఈ స్పెక్ట్రమ్ని బేస్ చేసుకుని, లేకపోతే మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఏ పరంగా వస్తున్నాయి అనే ఆ థీమ్స్ పైన కూడా రీసెర్చ్ చేసి ఈ యూట్యూబ్లో ఈ స్పెక్ట్రమ్కి సంబంధించి మేము ఫ్రీ డిస్కషన్స్ అనేది అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నాం. సో ఇది ఎప్పటికప్పుడు ప్లేలిస్ట్లో కూడా అప్లోడ్ అవుతున్నాయి. మీరు బాగా చదవాలని నేను ఆశిస్తున్నాను. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇది లాస్ట్ టాపిక్ కాబట్టి వీటన్నిటిని కలుపుకుని ఒక మ్యారథాన్ సెషన్ కూడా అప్లోడ్ చేయబోతుంది శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్ వెరీ సూన్. అది ఒక్కటి మీరు పొద్దున్న నుండి సాయంత్రం దాకా హ్యాపీగా కూర్చొని ఒక వైట్ పేపర్, ఒక పెన్ పెట్టుకొని అన్నీ కూడా ఆర్గనైజ్గానే చెప్తున్నాను నేను. అవి చూసుకుంటూ హైలైటెడ్ పాయింట్స్ అన్నీ రాసుకుంటే మీకు దాదాపు మీకు మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన పెద్ద ఎత్తున సిలబస్ ఈ వీడియో ద్వారా అయిపోతుంది. లెట్ us go into the details now. క్విట్ ఇండియా మూమెంట్ అండ్ ఆఫ్టర్ మాత్. ఇది ఒకసారి మనము డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్టయితే క్విట్ ఇండియా మూమెంట్ ఇది లాంచ్ చేయక ముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఒకసారి డిస్కస్ చేయాలి. ఇట్ వాజ్ వరల్డ్ వార్ 2 పీరియడ్. అండ్ ఈ వరల్డ్ వార్ 2 ఎవరి మధ్యలో జరుగుతుంది అంటే అలైడ్ నేషన్స్ అండ్ యాక్సిస్ నేషన్స్. ఈ వరల్డ్ వార్ 2 ఫస్ట్ ఫేజ్ లో ఎవరికి ఫేవర్ గా ఉంది? ఈ వరల్డ్ వార్ 2 అంటే యాక్సిస్ నేషన్స్ కి ఫేవర్ గా ఉంది. ఈ యాక్సిస్ నేషన్స్ పర్టికులర్ గా ఏంటి అంటే జపాన్, జర్మనీ, ఇటలీ. మరి మన కలోనియల్ మాస్టర్స్ ఎవరి తరపు నుండి ఉన్నారు అంటే అలైడ్ నేషన్స్ గ్రూప్. యునైటెడ్ కింగ్డమ్, అమెరికా, ఫ్రాన్స్, రష్యా ఎట్సెట్రా. వీళ్ళు అలైడ్ నేషన్స్. ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వరల్డ్ వార్ 2 వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ జపాన్, జర్మనీ అండ్ ఇటలీ. అలైడ్ నేషన్స్ వర్ రిసీవింగ్ అ సెట్ బ్యాక్ హియర్. అండ్ పర్టికులర్ గా ఏషియా చూసినట్టయితే ఏషియన్ కాంటినెంట్ లో జపాన్ బికేమ్ వెరీ వెరీ అగ్రెసివ్. ఎంత అగ్రెసివ్ అంటే ఈ వెస్టర్న్ నేషన్స్, ఈ యూరోపియన్ నేషన్స్ కి, లేకపోతే ఈ వెస్టర్న్ నేషన్స్ కి, లేకపోతే మన అలైడ్ గ్రూప్ కంట్రీస్ కి సంబంధించిన కాలనీస్ ఏవైతే ఉన్నాయో ఏషియాలో, అక్కడ నుండి ఈ కలోనియల్ మాస్టర్స్ ని తరిమి కొట్టడం జరిగింది. నేను దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తా. ఇప్పుడు మనం శ్రీలంక, సింగపూర్ అండ్ బర్మా తీసుకున్నట్టయితే these were under the control of United Kingdom, and Japan expelled United Kingdom from these territories and it conquered these territories. చూడండి ఎంత అగ్రెసివ్ అయింది జపాన్. In Asia, Japan became very aggressive. The phase 1 of World War 2 was in favor of Axis nations. In Asia, Japan was very aggressive. It expelled the colonial masters and conquered the colonial territories of European nations in Asia. In Sri Lanka, Singapore and Burma, United Kingdom, the forces were expelled and these territories were conquered. ఆ విధంగానే Indonesia was conquered from Dutch. ఆ విధంగానే లాఓస్, కంబోడియా, వియత్నాం ఏవైతే ఉన్నాయో అవి ఫ్రెంచ్ నుండి కాంకర్ చేసుకోవడం జరిగింది. ఫిలిప్పైన్స్ ఏదైతే ఉందో
was conquered from America. So Japan was totally aggressive in Asia. It conquered many territories that were under the control of European colonial powers. And in the similar manner, ఇవన్నీ చేసినాక మన ఈస్ట్ కోస్ట్ పైన, ఇండియాకి సంబంధించిన ఈస్ట్ కోస్ట్ పైన ఏరియల్ స్ట్రైక్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది జపాన్. ఇది దేనికి దారి తీసింది అంటే ఒక వార్నింగ్ ఇచ్చింది దీని ద్వారా, నెక్స్ట్ మా అటాక్ ఇండియానే, నెక్స్ట్ మా టార్గెట్ ఇండియానే అని. ఆ టైం పీరియడ్లో మన ఇండియన్ నేషనల్ లీడర్స్కి ఒక ఫియర్ ఇన్స్టాల్ అయింది. ఆల్రెడీ ఇన్ని దేశాల నుండి ఎక్కడి నుండో వచ్చి మనల్ని పరిపాలించడం జరిగింది. వీ డోంట్ వాంట్ అ న్యూ ఫారెన్ పవర్ టు రూల్ అస్ నౌ. అండ్ 1929 కాంగ్రెస్ సెషన్ ఆఫ్ లాహోర్ తర్వాత మన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ యొక్క క్యారెక్టర్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. అచీవింగ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ ఈజ్ అ సింగిల్ పాయింట్ ఎజెండా, నథింగ్ ఎల్స్. సో వాళ్ళు నేషనల్ లీడర్స్ ఆ టైంలో ఏం ఆలోచించారు? దే డి నాట్ వాంట్ ఎనదర్ ఫారెన్ పవర్ టు రూల్ us. And in the same manner, they have understood the situation that was going on during World War II. Allied nations were receiving a setback from the Axis nations. United Kingdom, the colonial master of India, was also receiving a setback. And this is a right time to bring a pressure on the British and చెప్పి the national leaders have decided to launch Quit India movement under the leadership of Mahatma Gandhi. ఇది బ్యాక్గ్రౌండ్. దీనికి అప్పటిదాకా వచ్చిన క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయింది, మన లార్డ్ లిన్లిత్గో తీసుకొచ్చిన ఆగస్ట్ ఆఫర్ ఫెయిల్ అయిపోయింది, వరల్డ్ వార్ II బ్రేక్అవుట్ అయింది. ఆ పొలిటికల్ సన్నివేశాలని అడ్వాంటేజ్గా తీసుకుని మళ్ళీ బ్రిటిష్ని ఇంకోసారి ప్రెషరైజ్ చేసి మన ఎజెండాని కంప్లీట్ చేసుకుందామనే కోరికతో వచ్చిందే క్విట్ ఇండియా మూవ్మెంట్. ఇప్పుడు ద డీటెయిల్స్ ఆఫ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ లోకి వెళ్ళినట్టయితే, దిస్ స్లోగన్ వాస్ కాయిన్డ్ బై యూసఫ్ మెహ్రౌలి. Gandhi was the leader. ఈయన మాసెస్ ని మోటివేట్ చేయడానికి ఇచ్చిన స్లోగన్ డూ ఆర్ డై, ఎయిదర్ లిబరేట్ ఇండియా ఫ్రమ్ ద బ్రిటిష్ రూల్ ఆర్ డై ఇన్ అన్ అటెంప్ట్ అని దాని అర్థం. ఎయిదర్ ప్రయత్నిస్తే బ్రిటిష్ నుండి మనకి ఇండిపెండెన్స్ తీసుకురండి, లేకపోతే ఆ ప్రయత్నంలో మీ ప్రాణాలు అంటే సాక్రిఫైస్ చేయండి అనేదే ఈ స్టేట్మెంట్ అన్నమాట. ఏంటి? డూ ఆర్ డై. అండ్ ఈ టైం పీరియడ్ లో ఐఎన్సి ప్రెసిడెంట్ ఎవరు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. He also served as the first education minister in మన ఇండిపెండెంట్ ఇండియాలో, నెహ్రూ క్యాబినెట్ లో. ఐఐటీస్ కానీ ఐఐఎమ్స్ కానీ ఆయన కృషితోనే రావడం జరిగింది. ఈ ప్లేడ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ రోల్ ఇన్ దట్. అండ్ ఈ టైం పీరియడ్ లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ ఎవరు అంటే విన్స్టన్ చర్చిల్. బాగా గుర్తుంచుకోవాలి ఈ పాయింట్స్ అని. అండ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఇది లాంచ్ చేసిన టైం పీరియడ్ లో ఎవరు అంటే లార్డ్ లిన్లిత్గో. ఇది ఎక్కడ లాంచ్ చేశారు అంటే ముంబైలో గోవాలియా ట్యాంక్ మైదాన్. ఇది ఏ మంత్ లో వచ్చింది అంటే ఆగస్ట్. అందుకనే దీన్ని పాపులర్ గా ఆగస్ట్ రెవల్యూషన్ అని కూడా పిలుచుకోవడం జరుగుతుంది. అండ్ ఈ గ్రౌండ్ ని ఏమని పిలుస్తారు అంటే ఆగస్ట్ క్రాంతి మైదాన్ అని పిలుస్తారు పాపులర్ గా, ఎందుకంటే హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా ఎవరిని పిలుస్తారు అంటే ఆ విధంగా అరుణ అసఫ్ అలీ.
is considered as grand old lady of India. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏమో మనకి దాదాబాయి నౌరోజీ మనందరికీ తెలిసిందే, ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం ఆయన గురించి. ఈవిడ బిఫోర్ లాంచింగ్ దిస్ మూమెంట్ షీ హాయిస్టెడ్ అ ట్రైకలర్డ్ ఫ్లాగ్ ఇన్ ఆగస్ట్ క్రాంతి మైదాన్ ఆర్ గోవాలియా ట్యాంక్ మైదాన్. ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనల్లీ ద క్విట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ లాంచ్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గాంధీ. లెట్ మీ టెల్ యూ వన్ పాయింట్ హియర్. Immediate day after launching this movement, the movement became leaderless. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ సివియర్ రెస్ట్రిక్షన్స్ ఆఫ్ ద బ్రిటిష్. పెద్ద ఎత్తున అరెస్టులు చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేసిన వాళ్ళని ఎక్కడ పెట్టారు అనే విషయం కూడా పబ్లిక్ కి తెలియకుండా చేశారు అన్నమాట. ముందు కూడా చాలాసార్లు ఈ విధంగానే చేశారు. కానీ ఈ టైం పీరియడ్ కి పబ్లిక్ యొక్క ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్ కి రీచ్ అవ్వడం జరిగింది. పర్టికులర్లీ యూత్ కానీ స్టూడెంట్స్ కానీ ఎంతో మండిపోయి ఉన్నారు వీళ్ళ ప్రవర్తన పైన, బ్రిటిష్ ప్రవర్తన పైన. దానిలో పెద్ద ఎత్తున బనారస్ హిందూ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ ఏమని కాల్ ఇచ్చారు అంటే, లెట్ us అటాక్ ద పబ్లిక్ ఆఫీసెస్ ఆఫ్ ద బ్రిటిష్. పోలీస్ స్టేషన్స్ కానీ, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, తానే జలావ్ అని చెప్పి స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా స్టాటిస్టిక్స్ మనము ఆ టైం పీరియడ్లో అంటే ఎంత డిస్టర్బెన్సెస్ అయినాయి అంటే అట్లీస్ట్ 700 బాంబ్ ఎక్స్ప్లోజన్స్ చూడొచ్చు మనం ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ టైం పీరియడ్లో. అంత విసుగెత్తిపోయి ఉన్నారు పబ్లిక్. అందరూ పార్టిసిపేట్ చేశారు దీనిలో. ఇంకా సింగిల్ ఎజెండా ఏంటి అంటే ఇండిపెండెన్స్ తెచ్చుకోవడం. ఎస్, అన్డౌటెడ్లీ క్విట్ ఇండియా మూవ్మెంట్ డి నాట్ లీడ్ టు ఇండియాస్ ఇండిపెండెన్స్, బట్ ఇట్ పేవ్డ్ అ రెడ్ కార్పెట్. ఇట్ పేవ్డ్ అ వే టు ఇండియా ఇన్ అచీవింగ్ ఇట్స్ ఇండిపెండెన్స్ అని చెప్పుకోవాలి. 700 బాంబ్ ఎక్స్ప్లోజన్స్, అట్లీస్ట్ 1000 were shot dead. At least 1 lakh people got injured in the lathi charges. అండ్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో పెద్ద ఎత్తున అరెస్ట్లు అయినాయి కాబట్టి అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసిన పెనాల్టీస్ ఆ టైం పీరియడ్లో అట్లీస్ట్ 90 lakh rupees was collected as penalty from the people who participated in the Quit India movement. ఇంత పెద్ద ఎత్తున వైలెన్స్ అనేది చోటు చేసుకుంది కాబట్టి ఆ టైం పీరియడ్లో ఉన్న లార్డ్ లిన్లిత్గో ఆ టైం పీరియడ్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్కి ఏం రాశాడంటే, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్కి, దిస్ ఈస్ ద వర్స్ట్ సిన్స్ 1857 రివోల్ట్ అని చెప్పడం జరిగింది ఆయన రాసిన లెటర్లో. దిస్ ఈస్ ద వర్స్ట్ సిన్స్ 1857. ఇంత పెద్ద ఎత్తున వైలెన్స్ అనేది 1857 రివోల్ట్ తర్వాత ఇంత పెద్ద ఎత్తున డిస్టర్బెన్సెస్ అనేవి ఇప్పుడే చూస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అందుకనే దీన్ని ఆగస్ట్ రెవల్యూషన్గా భావించడం జరుగుతుంది. ఇవన్నీ జరిగినాక బ్రిటిష్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ సప్రెసింగ్ దిస్ మూవ్మెంట్ ఆల్సో. తర్వాత గాంధీ కానీ వేరే లీడర్స్ కానీ ఎక్కడున్నారనే ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి మెల్లమెల్లగా ఇవ్వడం జరిగింది. People came to know that Gandhi was detained in Aga Khan Palace in Pune. And బ్రిటిష్ ఏం చేసింది అంటే, బ్రిటిష్ హెల్డ్ గాంధీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వైలెన్స్. నిజమేనా? గాంధీ ఎప్పుడు నమ్మిన సిద్ధాంతము అహింస. కానీ ఈ బ్రిటిష్ ప్రవర్తనతోనే మండిపోయి ఉన్న ప్రజలు తీసుకున్న నిర్ణయంతోనే వచ్చిందే ఈ వైలెన్స్ అంతా. ఇట్ వాజ్ నాట్ గాంధీ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వైలెన్స్, బట్ ఇట్ వాజ్ బ్రిటిష్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వైలెన్స్. ఆగా ఖాన్ ప్యాలెస్ లో డిటైన్ చేయబడ్డ గాంధీని ముద్దాయిగా చేయడం జరిగింది. ఎందుకు? యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అవుట్ బ్రేక్ ఆఫ్ దిస్ వైలెన్స్. కానీ గాంధీ దానికి మళ్ళీ రిటాలియేషన్ ఇవ్వడం జరిగింది. నేను కాదు, మా ప్రజలు కాదు, మీ ఎక్స్ప్లాయిటేటివ్ పాలసీస్, మీ బిహేవియర్ అండ్ యువర్ యాటిట్యూడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వైలెన్స్ అని చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మనం క్విట్ ఇండియా మూవ్మెంట్ నుండి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇట్ డిడ్ నాట్ గివ్ అస్ ఇండిపెండెన్స్ డైరెక్ట్లీ, బట్ ఇట్ created a way to achieve our independence. It created an immense pressure on the British administration. ఈ క్విట్ ఇండియా మూవ్మెంటే కాకుండా దాని తర్వాత జరిగిన టాపిక్స్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి
క్విట్ ఇండియా మూవ్మెంట్ తర్వాత హైలైటెడ్ టాపిక్ ఏంటి అంటే ఈ స్పెక్ట్రమ్ ని రిఫరెన్స్ తీసుకునే క్రోనాలజికల్ ఈవెంట్లో మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే 1945 టైం పీరియడ్ వచ్చే వరకు వరల్డ్ వార్ II యొక్క సిచ్యువేషన్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు యాక్సెస్ నేషన్స్ కి ఫేవర్ గా ఉన్న వరల్డ్ వార్ II ఇప్పుడు అలైడ్ నేషన్స్ కి ఫేవర్ గా మారింది. మెల్లమెల్లగా యాక్సెస్ నేషన్స్ వర్ రిసీవింగ్ అ సెట్ బ్యాక్. సో అడ్వాంటేజ్ పొజిషన్ లోకి ఎవరు వచ్చారు అంటే అలైడ్ నేషన్స్. అదే అలైడ్ నేషన్స్ గ్రూప్ లో మన కలోనియల్ పవర్స్, మన మాస్టర్స్ కూడా ఉన్నారు, యునైటెడ్ కింగ్డమ్. అప్పుడు లార్డ్ వేవెల్, వైస్రాయ్ గా ఉన్న లార్డ్ వేవెల్ కి he had made up his mind and he had decided that there should not be any future revolutions like Quit India movement or August Revolution in India. చూడండి, ఎందుకంటే ఇది వర్స్ట్ ఎవర్ అబ్జర్వ్డ్ సిన్స్ 1857 అని అప్పుడున్న నాయకులే వాళ్ళ గవర్నమెంట్ కి చెప్పడం జరిగింది. ఇటువంటి సన్నివేశం మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి. ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దట్ there should not be another revolution like August Revolution or Quit India movement in India. And the time has come to correct the administrative and governance issues. అని చెప్పి ఈయనకి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాతోనే ఒక ప్లాన్ అనేది డిజైడ్ చేయడం జరిగింది. దాన్నే పాపులర్ గా మనం ఏమని పిలుచుకోవాలంటే వేవెల్ ప్లాన్. ఈ వేవెల్ ప్లాన్ లో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ది మనం తీసుకున్నట్టయితే మనకి వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది. అందులో ద పోస్ట్ ఆఫ్ వైస్రాయ్ అండ్ కమాండర్ ఇన్ చీఫ్ తప్ప మిగతావన్నీ కూడా, మిగతా మెంబర్స్ అందరు కూడా ఇండియన్స్ ని తీసుకుంటామని చెప్పడం జరిగింది వేవెల్ ప్లాన్ లో. ఇన్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ వైస్రాయ్, ఎక్సెప్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వైస్రాయ్ అండ్ కమాండర్ ఇన్ చీఫ్, ద రిమైనింగ్ మెంబర్స్ షల్ బి ఇండియన్స్ అని చెప్పడం జరిగింది. ఓకే, ఇంకో ప్రపోజల్ ఏంటి అంటే వీళ్ళు పెట్టింది ఈ ప్లాన్ లో, ఎక్సెప్ట్ డిఫెన్స్, all other portfolios shall be given to the Indians అని కూడా చెప్పడం జరిగింది. సో ఇది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకో ప్రపోజల్ ఏం పెట్టారు అంటే, మొత్తం 14 మెంబర్స్ ఉంటారు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో. ఇన్ దట్ 14 మెంబర్స్ 6 షుడ్ బి ముస్లిమ్స్ అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పారు అంటే, ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ షల్ బి ఎస్టాబ్లిష్ టు ఫ్రేమ్ ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ ప్రపోజల్స్ అన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాము అంటే, ఇమీడియట్ గా వరల్డ్ వార్ II ఎప్పుడైతే అయిపోతుందో ఇమీడియట్ గా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి దీన్ని ఒప్పించాలంటే అప్పుడున్న రెండు పార్టీస్, పెద్ద పార్టీస్ ఏంటి, ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేశారు. కానీ రెండు పెద్ద పార్టీస్ కూడా వెళ్ళడం జరిగింది. ఆ పెద్ద పార్టీలు ఏంటి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ, ముస్లిం లీగ్ కానీ. సో ఆల్ పార్టీ మీటింగ్ వాజ్ కాల్డ్ అపాన్ ఇన్ షిమ్లా. ఒక షిమ్లా కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ షిమ్లా కాన్ఫరెన్స్ లో అప్పుడున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి, ముస్లిం లీగ్ పార్టీకి ఒక డెడ్ లాక్ అనేది ఏర్పడడం జరిగింది. ఇది డిస్కస్ చేసేటప్పుడు ఈ పాయింట్స్. ఆ డెడ్ లాక్ ఏ విషయం పైన వచ్చిందంటే, ఈ విషయం పైన వచ్చింది. 14 మెంబర్స్, దానిలో 6 మెంబర్స్ అనే వాళ్ళు ముస్లిమ్స్ ఉండాలి కదా. ముస్లిం లీగ్ పార్టీ ఏమంటది అంటే, ఆ 6 మెంబర్స్ ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు దే షుడ్ బి ఫ్రమ్ ముస్లిం లీగ్ పార్టీ ఓన్లీ అని చెప్పింది. ఇది ఎక్కడ న్యాయము? మిగతా పార్టీస్ కానీ, మిగతా వేరే పార్టీల్లో కానీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో కూడా ముస్లిమ్స్ ఉంటారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? సో ఇది కాంగ్రెస్ కి నచ్చలేదు. సో దేర్ వాజ్ అ డెడ్ లాక్ బిట్వీన్ బోత్ ద పార్టీస్ ఓవర్ దిస్ వేవెల్ ప్లాన్, అండ్ దిస్ వేవెల్ ప్లాన్ ఆల్సో బికేమ్ ineffective. So this is one major development that could be seen after World War, మన క్విట్ ఇండియా మూవ్మెంట్. ఇక్కడ మనము ఇంకో డెవలప్మెంట్ గురించి కూడా నేర్చుకోవాలి. అదేంటి అంటే, పర్టికులర్లీ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్
రైజ్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ అండ్ ఆజాద్ హింద్ ఫోర్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలా ఇన్స్పైరింగ్ ఆల్సో. వెరీ గ్రేట్ పర్సనాలిటీ హీ వాజ్ ఆల్సో. ఆయన గురించి కూడా కొంచెము మాట్లాడుకునే టైం వచ్చింది. సుభాష్ చంద్రబోస్ అండ్ ఆజాద్ హింద్ ఫోర్స్. సుభాష్ చంద్రబోస్ మనం తీసుకున్నట్టయితే he was born in Cuttack and he cracked Indian civil services. He served as ICS officer. ఈ జాబ్ కూడా క్రాక్ చేయడం జరిగింది. ఎవరు? సుభాష్ చంద్రబోస్. he was born in Cuttack and దాని తర్వాత జాబ్ కి రిజైన్ చేసి he joined Indian National Congress. అండ్ సుభాష్ చంద్రబోస్ కి పొలిటికల్ గురు ఎవరు అంటే చిత్తరంజన్ దాస్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఈయన గురించి. హీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్వరాజ్ పార్టీ. ఆల్రెడీ దాని గురించి నేను చెప్పాను. స్వరాజ్ పార్టీ చెప్పినప్పుడు ఆయన గురించి కొన్ని పాయింట్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆయన ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద పొలిటికల్ గురు ఆఫ్ సుభాష్ చంద్రబోస్. అండ్ చిత్తరంజన్ దాస్ కి ఒక పేపర్ ఉండేది. హీ పబ్లిష్డ్ అ జర్నల్ నేమ్డ్ ఫార్వర్డ్. ఆ ఫార్వర్డ్ జర్నల్ కి సుభాష్ చంద్రబోస్ సర్వ్డ్ యాజ్ అన్ ఎడిటర్. And in a later period, Subhash Chandra Bose also published his own journal, Swarajya. ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మనకి చాలా ఇంపార్టెంట్. రైటింగ్స్ కానీ, లిటరరీ వర్క్స్ కానీ, జర్నల్స్ కానీ, దీనిపైన కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. దాని గురించి కూడా మనం ఒక సెపరేట్ సెషన్స్ కండక్ట్ చేయబోతున్నాం. గవర్నర్ జనరల్స్ అండ్ రిఫార్మ్స్ కానీ, లేకపోతే ఇంపార్టెంట్ లిటరరీ వర్క్స్ కానీ, ఇంపార్టెంట్ జర్నల్స్ పైన కానీ ఒక టేబుల్ లాగా ఇచ్చేస్తే మీకు ఏంటి అంటే మీకు ఈజీగా ఉంటుంది. ఈ వీడియో చూసినాక మళ్ళీ బుక్కులు తెరిచి అక్కడ నుండి ఈ పేజ్ నుండి తీసుకొని మీకు టైం అనేది వేస్ట్ కాదన్నమాట. ఓకే, సో మేము మేజర్గా ఫోకస్ చేసేది ఏంటి అంటే యూపీఎస్సీ ఏ థీమ్స్ని చూస్ చేసుకుంటుంది, ఎక్కడ నుండి మాక్సిమం క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు. అది ఫ్రీగా అంటే అది ఒక సులువుగా ఫ్రీగా మీకు ఇస్తే అంతకంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి. So he served as an editor to the journal that was published by Chittaranjan Das. Its name was Forward. Later he published his own journal, Swarajya. ఈయన తర్వాత పీరియడ్ లో ఆయన ఐసిఎస్ రిజైన్ చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు అని చెప్పాను. అండ్ హీ ప్రిసైడెడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ట్వైస్. హరిపురా సెషన్ 1938, త్రిపురి సెషన్ 1939. ఈయన రాడికల్ ఐడియాలజీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఉన్న అప్పుడు లీడర్స్ కి అస్సలు నచ్చేది కాదు. పర్టికులర్లీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, బాబు రాజేంద్ర ప్రసాద్ కి కానీ, మహాత్మా గాంధీకి కానీ, వీళ్ళెవరికి ఆయన ఐడియాలజీ నచ్చేది కాదు. ఎందుకంటే చాలా రాడికల్ ఐడియాలజీ అనమాట ఆయనది. ఆయన కాంగ్రెస్ లో ఉంటూనే కాంగ్రెస్ విధానాలను తప్పు పట్టేవాడు. పర్టికులర్ గా మోతీలాల్ నెహ్రూ ఎప్పుడైతే ఆయన రిపోర్ట్ లో మాకు డొమినియన్ స్టేటస్ కావాలని చెప్పాడో, ఇది చాలా అవుట్డేటెడ్ కాన్సెప్ట్. డొమినియన్ స్టేటస్ లేదు, ఏం లేదు, అది పక్కన పడేయండి, వాట్ ఇండియన్స్ నీడ్ ఇస్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అని చెప్పిన మనిషి సుభాష్ చంద్రబోస్. సో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఎప్పుడు ఉండేవి. మనిషి రూపంలో అంటే పర్సనల్ గ్రౌండ్స్ పైన ఎవరికి విభేదాలు లేవు, కానీ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అనేవి ఖచ్చితంగా ఉండేవి. ఈ త్రిపురి సెషన్ అయితే ఆయన కంటెస్ట్ చేసేటప్పుడు ఆయన గెలవకూడదు అని చెప్పి పట్టాభి సీతారామయ్య, ఎవరైతే ఆంధ్ర బ్యాంక్ ఎస్టాబ్లిష్మెంట్ లో చాలా ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేశాడు, ఆయన కూడా కాంగ్రెస్ లీడరే. ఆయన గాంధీ శిష్యుడు, చాలా డియరెస్ట్ క్లోజ్ అసోసియేట్ అని చెప్పుకోవచ్చు. పట్టాభి సీతారామయ్యని ఈయనకి ఆపోజిట్ గా నుంచునేటట్టు చేశాడు మహాత్మా గాంధీ. కానీ ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో, ఈ త్రిపురిలో జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో సుభాష్ చంద్రబోస్ వాజ్ విక్టోరియస్. అండ్ గాంధీ తానే స్టేట్మెంట్ చేయడం జరిగింది దాని తర్వాత, ఇట్ ఈస్ మై ఓన్ డిఫీట్ అని చెప్పి. So that was the popularity of Subhash Chandra Bose. He was becoming very popular among the masses. Anta goppa nayakudu. And ఈయన ఆ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఎప్పుడైతే తారాస్థాయికి వచ్చినాయో, ఎప్పుడైతే పీక్ స్టేజ్కి వచ్చినాయో, ఈ రిజైన్ టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ఎస్టాబ్లిష్డ్ హిస్ ఓన్ పొలిటికల్ పార్టీ కాల్డ్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. అలా కొన్ని సంవత్సరాలు ఉంది. దాని తర్వాత ఈయనకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, ఇక మీదట ఇక ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ని తెచ్చుకోవాలంటే ఒకటే దారి, ఆర్మ్డ్ స్ట్రగల్. ఒక ఇన్సర్జెన్సీని క్యారీ చేయాలి బ్రిటిష్కి అగేన్స్ట్గా.
ఇంకా చాలు, విసికెత్తిపోయాము, క్షమించాము, ఇంకా ఇంకా మన వల్ల కాదు అని చెప్పి ఈయనకి ఒక ఆలోచన రావడం జరిగింది. ఇంకా అహింస పద్ధతులతోని మనం ఇండిపెండెన్స్ తెచ్చుకోలేము అని చెప్పి ఒక ఆలోచన ఈయనకు రావడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు అప్పటికే ఈయన పైన చాలా రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశారు. కానీ ఆ రెస్ట్రిక్షన్స్ని ఓవర్కమ్ అయ్యి ఈయన చాలా తెలివిగా జర్మనీకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈయనకు అప్పటికి మ్యాటర్ అర్థమైపోయింది. జర్మన్స్ వర్ రైవల్స్ టు యునైటెడ్ కింగ్డమ్ అండ్ వరల్డ్ వార్ II కూడా బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. అడాల్ఫ్ హిట్లర్ని కలవడం జరిగింది. ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. ఇండియాని వదిలి వెళ్ళి అడాల్ఫ్ హిట్లర్ని కలవడం జరిగింది. హీ రిక్వెస్టెడ్ ఫర్ హిస్ సపోర్ట్ ఇన్ క్యారింగ్ దిస్ ఆర్మ్డ్ స్ట్రగల్ అగైన్స్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. జర్మన్స్ మనకి ముందు నుండి కూడా చాలా సహాయకరంగానే ఉన్నారు. మనము ఆ విషయాన్ని మనము రెవల్యూషనరీ యాక్టివిటీస్లో కూడా మనం చదువుకున్నది. అయితే ఇక్కడ అడాల్ఫ్ హిట్లర్ ఏమి అడ్వైజ్ ఇచ్చాడు అంటే, మిత్రమా, నేను ఇప్పుడు యూరోపియన్ పాలిటిక్స్లో చాలా బిజీగా ఉన్నాను. నేను కానీ నా ఫ్రెండ్ ముసోలిని కానీ, నీ ఇండియా అనేది ఏషియాలో ఉంది కాబట్టి, ఏషియాలో అక్కడ పొలిటికల్ కండిషన్స్ అన్నీ జపాన్ చేతిలోకి వస్తున్నాయని మేము తెలుసుకున్నాం. నువ్వు బెటర్ జపాన్కి వెళ్ళి వాళ్ళ సహకారం తీసుకో, నేను కూడా రికమెండ్ చేస్తాను అని చెప్పి అడాల్ఫ్ హిట్లర్ చెప్పడం జరిగింది. ఆ అడ్వైస్తోనే సుభాష్ చంద్రబోస్ స్టార్టెడ్ హిస్ జర్నీ టువర్డ్స్ జపాన్. మరి ఆ టైంలో జపాన్లో పొలిటికల్ కండిషన్స్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. మళ్ళీ మనము ప్రీవియస్ టాపిక్లోకి వెళ్ళాలి. నేను చెప్పాను ఒక ఎంతో గొప్ప వ్యక్తి గురించి, రాజ్ బిహారీ బోస్. అండ్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ బాంబ్ అటాక్. ఎవరిపైన? లార్డ్ హార్డింజ్ పైన, సచీంద్రనాథ్ సన్యాల్తో పాటు. దాని తర్వాత పర్మనెంట్గా జపాన్కి వెళ్ళిపోయాడని చెప్పాను కూడా. ఆ జపాన్లో ఉన్నప్పుడు ఆ జపనీస్ గవర్నమెంట్ సహాయంతో టోక్యో కాన్ఫరెన్స్ కానీ వేరే కాన్ఫరెన్స్ల ద్వారా కానీ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది రాజ్ బిహారీ బోస్. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనేది ఎస్టాబ్లిష్ చేసి రాజ్ బిహారీ బోస్కి కూడా సేమ్ ఆలోచన, ఒక ఆర్మ్డ్ స్ట్రగుల్ క్యారీ చేయాలని చెప్పి. ఆయనకు వచ్చిన ఆపర్చునిటీ ఏంటి అంటే వరల్డ్ వార్ II అవుట్ బ్రేక్ అవ్వడం అండ్ జపాన్ అగ్రెసివ్ అవ్వడం. జపాన్ ఏమో ఈయనకి సహకరించడం అక్కడ. అండ్ ఇదే జపాన్ సింగపూర్లో బ్రిటిష్ ఇండియా తరపు నుండి ఫైట్ చేసే ఒక 40,000 మంది సోల్జర్స్ని క్యాప్చర్ చేయడం జరిగింది. అది ఆయనకు ఒక అడ్వాంటేజ్గా వచ్చింది. ఎవరికంటే రాజ్ బిహారీ బోస్. 40,000 soldiers were captured by the Japanese forces in Singapore when British was expelled from Singapore during World War II period. And they were captained by Captain Mohan Singh. అప్పుడు రాజ్ బిహారీ బోస్కి వచ్చిన ఆలోచన ఏంటి అంటే, వీళ్ళనే మనం ఒక స్ట్రెంగ్త్గా యూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ వీళ్ళు క్యాప్చర్ చేయబడ్డ సోల్జర్స్, బ్రిటిష్ ఏమో ఏం చేయలేని పరిస్థితి. సో వీళ్ళకి జపాన్తో మాట్లాడి వీళ్ళు మన వాళ్ళని బ్రిటిష్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి అగేన్స్ట్గా ఫైట్ చేసుకునేటట్టు యూజ్ చేసుకోవాలని గొప్ప ఆలోచన వచ్చింది. ఆ ఆలోచననే ఇట్ గేవ్ ఆజాద్ హింద్ ఫౌజ్. మరి ఈ 40,000 సోల్జర్స్ ఎవరైతే క్యాప్చర్ చేయబడ్డారో వాళ్ళకి నాయకత్వం వహించింది కెప్టెన్ మోహన్ సింగ్. దాని తర్వాత రాజ్ బిహారీ బోస్కి కూడా తెలిసింది సుభాష్ చంద్రబోస్ ఇదే సేమ్ ఆలోచనతో ఉన్నాడు. ఆల్రెడీ అడాల్ఫ్ హిట్లర్ని కలవడం జరిగింది. ఇప్పుడు జపనీస్ గవర్నమెంట్ని కూడా అప్రోచ్ చేయడానికి రావడం జరుగుతుంది అని చెప్పి రాజ్ బిహారీ బోస్ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ గివింగ్ ద లీడర్షిప్ టు సుభాష్ చంద్రబోస్. దీని లీడర్షిప్ ఆజాద్ హింద్ ఫోర్స్. ఇది యాక్చువల్ స్టోరీ. మీకు ఇంత డీటెయిల్గా రిఫరెన్స్ మెటీరియల్స్లో దొరకదు. సో కాంటెంపరీ ఇన్సిడెంట్స్ అనమాట. హిట్లర్ వెళ్ళిపోవడము ఇండియా నుండి, మన సుభాష్ చంద్రబోస్ వెళ్ళిపోవడం ఇండియా నుండి, హిట్లర్ని కలవడం, హిట్లర్ ఆదేశాల పైననే జపాన్కి రావడం, ఆ జపాన్లో ఆల్రెడీ రాజ్ బిహారీ బోస్కి కూడా సేమ్ ఆలోచన ఉండడం అండ్ ఆయనకు ఆపర్చునిటీ ఇన్సర్జెన్సీ స్ట్రైక్ చేయడానికి మన క్యాప్చర్డ్ సోల్జర్స్ దొరకడము, ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది క్రియేట్ చేయడము, దాని లీడర్షిప్ బాధ్యతలని సుభాష్ చంద్రబోస్కి ఇవ్వడం జరిగింది. అండ్ సుభాష్ చంద్రబోస్ చాలా తెలివైన మేధావి, ఎంతో గొప్ప నాయకుడు, ఎంతో ఇన్స్పైరింగ్ క్యారెక్టర్. ఆయన ముందుగానే జపాన్తోని ఒక అగ్రిమెంట్ కంక్లూడ్ చేసుకోవడం జరిగింది. ఏంటి అంటే, నో జాపనీస్ సోల్జర్ షల్ స్టెప్ ఆన్ ఇండియన్ సాయిల్.
మీరు మాకు ట్రైనింగ్ మాత్రమే ఇస్తారు, ఏరియల్ సపోర్ట్ మాత్రమే ఇస్తారు, మా ట్రైనింగ్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ మాత్రమే పెట్టుకుంటారు మీరు, కానీ మీకు ఇండియా పైన ఎటువంటి టెరిటోరియల్ ఆర్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉండకూడదు అని ఒక అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. ఆ విధంగా క్రియేట్ చేసిన ఆజాద్ హింద్ ఫౌజ్కి హెడ్ క్వార్టర్స్ ఏంటి అంటే సింగపూర్. ఆ టైం పీరియడ్కి అండమాన్ అండ్ నికోబార్ నుండి కూడా బ్రిటిష్ ఫోర్సెస్ని జపాన్ ఎక్స్పెల్ చేసింది. ఆ అండమాన్ నికోబార్ బాధ్యతలు కూడా ఈ ఆజాద్ హింద్ ఫౌజ్కి ఇవ్వడం జరిగింది. అందుకనే రీసెంట్లీ మన ప్రైమ్ మినిస్టర్ అక్కడ కొన్ని ఐలాండ్స్ని నేమ్ చేస్తూ సుభాష్ చంద్రబోస్ పైన కూడా ఒక ఐలాండ్ని నేమ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది కారణం, ఎందుకంటే కొంచెం టైం పీరియడ్ వరకు ఇట్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆజాద్ హింద్ ఫౌజ్. అండ్ అంతేకాకుండా దీనిలో ఒక 3 రెజిమెంట్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఆ రెజిమెంట్స్ పేర్లు ఏంటి అంటే గాంధీ రెజిమెంట్, నెహ్రూ రెజిమెంట్, సుభాష్ రెజిమెంట్. దాని తర్వాత ఒక డెడికేటెడ్ ఫీమేల్ రెజిమెంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దాని పేరే ఝాన్సీ రెజిమెంట్. బాగా గుర్తుంచుకోవాలి. సో టోటలీ 4 రెజిమెంట్స్ వచ్చేసాయి మనకి ఆర్మీలో. ఏది? ఆజాద్ హింద్ ఫౌజ్. దాన్నే పాపులర్ గా ఇండియన్ నేషనల్ ఆర్మీ అని కూడా పిలుస్తారనమాట. సో ఇట్ హ్యాస్ గాట్ 4 రెజిమెంట్స్ నౌ. గాంధీ రెజిమెంట్, నెహ్రూ రెజిమెంట్, సుభాష్ రెజిమెంట్ అండ్ ఝాన్సీ రెజిమెంట్. నేను ఇంకో విషయం చెప్తున్నా ఇక్కడ, ఇవి పర్సనల్ డిఫరెన్సెస్ కాదు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్. ఆయనకి ఎంతో రెస్పెక్ట్ మహాత్మా గాంధీ అంటే, అది చెప్తా. ఇక్కడ కూడా ఇంకో ఫ్యాక్ట్ ఉంది, అందుకనే వాళ్ళ పేర్లు పెట్టడం జరిగింది. ఇట్ వాస్ జస్ట్ ఐడియాలజికల్ డిఫరెన్స్ అండ్ he knew it very well that Indians independence cannot be achieved only through ahimsa. There has to be an armed struggle అని చెప్పి నమ్మిన మనిషి సుభాష్ చంద్రబోస్. అంతే, అదొకటే ఐడియాలజికల్ డిఫరెన్స్. సో ఇవన్నీ జరుగుతుండగా సుభాష్ చంద్రబోస్ ఒక గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అంటే ఇది కాన్స్టెంట్ గా ఉండదు, వేరే వేరే కంట్రీస్ నుండి ఆపరేట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఒక గొప్ప ఆశయంతో ఉంటుంది అనమాట అది. సో ఒక దగ్గర ఉంటుంది, అది వేరే వేరే షెల్టర్స్ అనేవి, హెడ్ క్వార్టర్స్ అనేవి షిఫ్ట్ చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ కాన్స్టెంట్ గా ఒక దగ్గర నుండి ఫంక్షన్ చేస్తుంది. సో a government in exile was also created. Subhash Chandra Bose represented as the prime minister of that government in exile, and Azad Hind Force got the control over Andaman and Nicobar Islands. And Azad Hind Radio ni kuda launch cheyadam jarigindi to communicate with the people in India and to attract more masses into this armed struggle or insurgency that was planned by Subhash Chandra Bose. ఆయన ఎంత గొప్ప స్లోగన్ ఇచ్చాడు అంటే, యూ గివ్ మీ యువర్ బ్లడ్ అండ్ ఐల్ గివ్ యూ ఇండిపెండెన్స్ అన్నాడు. పెద్ద ఎత్తున యూత్ చాలా మంది ఇన్స్పైర్ అయినారు ఈయనను చూసి. పెద్ద ఎత్తున ఆజాద్ హింద్ ఫౌజ్ ని జాయిన్ అవ్వడం స్టార్ట్ చేశారు, వాళ్ళు ట్రైన్ అవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా అంతేకాకుండా వరల్డ్ వైడ్ పెద్ద ఎత్తున ఫండ్స్ కూడా రావడం జరిగింది. దేనికి అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీని ముందుకు తీసుకుని పోయే విధంగా. అంత గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్. సో ఫైనలీ ఆజాద్ హింద్ ఫౌజ్ అండ్ ఆజాద్ హింద్ రేడియోని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఈయనకున్న ఆర్మ్డ్ స్ట్రగుల్ ఇన్సర్జెన్సీ, అది దానికోసం ఈయన గీసిన స్కెచ్ ఏంటి, ప్లాన్ ఏంటి అంటే, హెడ్ క్వార్టర్స్ వాజ్ షిఫ్టెడ్ టు మయన్మార్. దెన్ దాని తర్వాత మయన్మార్ నుండి నార్త్ ఈస్ట్ మీదుగా వెళ్ళి ఢిల్లీని క్యాప్చర్ చేయాలనేది వీళ్ళ స్ట్రాటజీ. దానికోసం ఒక 2 ఎక్స్పెడిషన్స్ ప్లాన్ చేశారు. ఒకటి ఇంఫాల్ పైన నుండి, ఒకటి కోహిమా పైన. ఇంఫాల్ మనకు అందరికీ తెలిసిందే, మణిపూర్ క్యాపిటల్, కోహిమా ఏమో నాగాలాండ్ క్యాపిటల్. 2 ఎక్స్పెడిషన్స్ ప్లాన్ చేశారు నార్త్ ఈస్ట్ నుండి. కాబట్టి దానికి దగ్గరలో హెడ్ క్వార్టర్స్, మన మిలిటరీ బేస్ ఉండాలి కాబట్టి మయన్మార్ కి హెడ్ క్వార్టర్స్ అనేది షిఫ్ట్ చేయడం జరిగింది, అప్పుడున్న బర్మాలోకి. ఇంఫాల్ ఎక్స్పెడిషన్, ఈ 2 ఎక్స్పెడిషన్స్ కూడా ఏ నినాదంతో పైన వెళ్ళింది అంటే, చలో ఢిల్లీ, అంటే ఢిల్లీని ముందుకు పోయి క్యాప్చర్ చేసుకుందాము, మన ఢిల్లీని మనం సంపాదించుకుందాం అనే నినాదన ఇవ్వడం జరిగింది. ఈ ఇంఫాల్ ఎక్స్పెడిషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, క్లైమేటిక్ కండిషన్స్ వర్ నాట్ ఫేవరబుల్ ఫర్ ద ఆజాద్ హింద్ ఫౌజ్ సోల్జర్స్. అండ్ మోర్ ఓవర్ జపాన్ ప్రామిస్ టు గివ్ ఏరియల్ సపోర్ట్. మీరు గ్రౌండ్ పైన నుండి అటాక్ చేయండి, మీకు బ్రిటిష్ ఎదురైతే మేము ఎయిర్వే అంటే ఏరియల్ గా మేము వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తాము, మీరు ముందుకి వెళ్తా ఉండండి అని చెప్పి అది ప్లాన్ ఇక్కడ. కానీ ఆ టైం పీరియడ్కే జపాన్ రిసీవ్డ్ సెట్ బ్యాక్ ఇన్ వరల్డ్ వార్ II.
అది ఎదురు దెబ్బలు తినడం స్టార్ట్ చేసింది. అండ్ వాళ్ళు చెప్పిన ప్రామిస్ ఇక్కడ ఫుల్ఫిల్ కాలేదు. కానీ ఎంతో వీరోచితంగా, ఎంతో కరేజియస్లీ మన ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క సోల్జర్స్ ఫైట్ చేయడం జరిగింది. కానీ చాలా మందిని అరెస్ట్ చేశారు. సో దిస్ ఇంఫాల్ ఎక్స్పెడిషన్ హ్యాస్ ఫెయిల్డ్. దాని తర్వాత కోహిమా ఎక్స్పెడిషన్ ఉంది కదా, ఆ టైంకి అలర్ట్ అయిపోయింది బ్రిటిష్. ఇట్ డిప్లాయిడ్ హ్యూజ్ ఫోర్సెస్. అండ్ కోహిమా ఎక్స్పెడిషన్ లో కూడా పెద్ద ఎత్తున చాలా మంది కరేజెస్ లో ఫైట్ చేసినప్పటికీ చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన వాళ్ళందరిపైన సెడిషన్ కేసెస్ వేయడం జరిగింది. అంటే దేశద్రోహం. మన దేశానికి మనం ఎందుకు ద్రోహం చేసుకుంటాం, వాళ్ళకి ద్రోహం చేసినట్టు అన్నట్టు బ్రిటిష్ వాళ్ళకి. అయితే కొట్లాడేదే మన దేశం కోసం. సెడిషన్ కేసెస్ కూడా ఇంపోజ్ చేసి ట్రయల్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే రెడ్ ఫోర్ట్, ఢిల్లీలో. దాన్నే పాపులర్గా రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ అని పిలుచుకోవాలి. అప్పుడున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాపం వీళ్ళంతా ఒక ఒక ఉద్దేశం, అంటే ఒక ఆలోచన, ఒక ఆస్పిరేషన్తో ముందుకెళ్ళిన వాళ్ళే కానీ దేశానికి నిజంగా ద్రోహం చేసే వాళ్ళు కాదు. కాబట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక డిఫెన్స్ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది విత్ కమిటీ ఆఫ్ లాయర్స్ టు ఫైట్ ఫర్ ద ప్రిజనర్స్ ఇన్ ఐఎన్ఏ ట్రయల్స్. ఎవరైతే ఆజాద్ హింద్ ఫౌజ్కి సంబంధించిన సోల్జర్స్ ఎవరైతే ఇంప్రిజన్ అయ్యారో వాళ్ళ సైడ్ నుండి మీరు వెళ్ళి ఫైట్ చేయండి అని చెప్పి ఒక డిఫెన్స్ కమిటీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇండియా అంతా కూడా వైడ్ లెవెల్ ప్రొటెస్ట్లు స్టార్ట్ అయినాయి. ఈ ఆజాద్ హింద్ ఫౌజ్కి సంబంధించిన సోల్జర్స్ని ఇమీడియట్గా రిలీజ్ చేయాలి అని చెప్పి బ్రిటిష్ మళ్ళీ ఇంకోసారి ఒక భయంకరమైన ప్రెషర్లోకి రావడం జరిగింది. అండ్ ఫైనలీ ఆల్ ద పీపుల్ వర్ అక్విటెడ్. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఆజాద్ హింద్ ఫౌజ్. ద కోహిమా ఎక్స్పెడిషన్ హ్యాస్ ఫెయిల్డ్, ఇంఫాల్ ఎక్స్పెడిషన్ హ్యాస్ ఫెయిల్డ్. అండ్ ఇక్కడ నేను ఇంకో అద్భుతమైన విషయం చెప్తున్నా. నేను ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవాడు గాంధీకి అని చెప్పాను కదా. ఆజాద్ హింద్ రేడియో సింగపూర్ నుండి ఈయన మన నేషన్ని అడ్రస్ చేయడం జరిగింది. ఆ అడ్రస్ చేసుకుంటూ ఈ యొక్క ప్లాన్ని, ఈ స్ట్రాటజీని కూడా ఈ మయన్మార్ పైన నుండి నాగాలాండ్ ద్వారా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీని క్యాప్చర్ చేసుకునే ఆలోచనని కూడా డిస్కస్ చేస్తూ దానికోసం మాకు ఫాదర్ ఆఫ్ ద నేషన్ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి మొట్టమొదటిసారిగా గాంధీని ఫాదర్ ఆఫ్ ద నేషన్గా అడ్రస్ చేసిన మనిషి ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. చూడండి ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నాం మనం. అడిషనల్ ఫ్యాక్ట్స్. స్పెక్ట్రంలో హైలైటెడ్ టాపిక్స్ అన్నీ నేర్చుకుంటున్నాం. హైలైటెడ్ టాపిక్స్ అంటే దేనిపై నుండి ఎక్కువ శాతం క్వశ్చన్స్ మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, పెద్ద టాపిక్లు ఏంటి, ఇంపార్టెంట్ టాపిక్. అంతేకాకుండా స్పెక్ట్రంలో లేని విధంగా ఒక కనెక్టివిటీ, ఒక అంటే ఇంటర్ కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కానీ లేకపోతే పర్సన్ టు పర్సన్ కానీ, అది కూడా మనము ఎంతో అద్భుతంగా నేర్చుకుంటున్నాం ఈ డాష్ని యూజ్ చేసుకుంటూ. మరి 15th August 1945కి జపాన్ సరెండర్ చేయడం జరిగింది. జపాన్ గాట్ సరెండర్డ్ ఇన్ ద World War II. ఇట్ వాజ్ ద లాస్ట్ నేషన్ టు సరెండర్. అప్పటిదాకా వాటి పని అయిపోయినాయి, జర్మనీది కానీ ఇటలీది కానీ. హిరోషిమా అండ్ నాగసాకి పైన క్రికెట్ బాల్ సైజ్ అంతా బాంబ్స్ వేయడం జరిగింది యునైటెడ్ కింగ్డమ్. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్, నువ్వు ఒకవేళ సరెండర్ కాకపోతే నెక్స్ట్ టార్గెట్ టోక్యో అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే రోజు 15th August 1945కి జపాన్ హ్యాస్ సరెండర్డ్ ఇన్ దిస్ World War II. దీంతో World War II ఎండ్ అయిపోయింది. జపాన్ సరెండర్ అవ్వడము ఆజాద్ హింద్ ఫౌజ్కి ఒక తేలుకోలేని దెబ్బ. ఇట్ రిసీవ్డ్ అ సెట్ బ్యాక్ అని చెప్పుకోవాలి. 18th August 1945 చాలా గుర్తుండిపోయే డేట్. ఆ రోజు ఒక న్యూస్ రావడం జరిగింది. ఏంటి అంటే సుభాష్ చంద్రబోస్ డైడ్ ఇన్ అ ప్లేన్ క్రాష్ అట్ అ ప్లేస్ కాల్డ్ ఫార్మోజా. ఫార్మోజా అంటే ఇప్పుడున్న తైవాన్. సో దిస్ ఈస్ హౌ ద ఆజాద్ హింద్ ఫౌజ్, ద ఇండియన్ నేషనల్ ఆర్మీ హ్యాస్ ఎవెన్చువలీ ఎండెడ్ అప్. సో వీళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా డెఫినెట్గా ఎంతో ఉంది. చూడండి ఎంతమంది కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ట్రైబల్స్ ఉన్నారు, పెజెంట్స్ ఉన్నారు, యూత్ ఉన్నారు, విమెన్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, రెవల్యూషనరీస్ ఉన్నారు, మోడరేట్స్ ఉన్నారు, ఎక్స్ట్రీమిస్టులు ఉన్నారు, ఆజాద్ హింద్ ఫౌజ్ ఉంది. ఇవన్నీ కలిస్తేనే ఇండియా. ఇవన్నీ కలిస్తేనే మనకి ఇండిపెండెన్స్, ఇండియన్ ఇండిపెండెన్స్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు డిస్కస్ అబౌట్ ఆజాద్ హింద్ ఫౌజ్. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆఫ్టర్ మార్క్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వన్ ఇంపార్టెంట్ టాపిక్, దట్ వాస్ వేవెల్ ప్లాన్, విచ్ వాస్ ఇన్ఎఫెక్టివ్. Next, we have discussed about Subhash Chandra Bose and the role of Azad Hind Fauj also. We are done with this topic. Next, మనం ఏం డిస్కస్ చేయాలి ఇక్కడ అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్.
ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎప్పుడు అంటే 1946. అప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ అట్లీ, ఈయన లేబర్ పార్టీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్. ఆయన ఒక మిషన్ ని పంపించడం జరిగింది ఇండియాకి ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ అ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ముగ్గురు మినిస్టర్స్ రావడం జరిగింది ఆన్ అ మిషన్ టు ఎస్టాబ్లిష్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అండ్ హెన్స్ ద నేమ్ క్యాబినెట్ మిషన్. ముగ్గురు కూడా ఈయన క్యాబినెట్ మినిస్టర్. వాళ్ళు ఎవరు అంటే సర్ పాట్రిక్ లారెన్స్, ఏవి అలెగ్జాండర్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్. మళ్ళీ వచ్చాడు ఈయన, ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు, ఈసారి వేరే బ్యాచ్ తో వచ్చాడు. సో హీ హెడెడ్ దిస్ మిషన్. పాట్రిక్ లారెన్స్ అనే మనిషి హీ హెడెడ్ దిస్ క్యాబినెట్ మిషన్. ద ఇంటెన్షన్ వాజ్ టు ఎస్టాబ్లిష్ అ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. దానికి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేయాలి, అందరిని ఒప్పియాలి అనే మిషన్ పైన వచ్చిన ముగ్గురు క్యాబినెట్ మినిస్టర్స్ కాబట్టి దీన్ని క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని పిలుచుకోవాలి. సో వీళ్ళు ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని అనేది క్రియేట్ చేయాలి, సో మనకి చాలా ప్రపోజల్స్ ఉన్నాయి, ఆ ప్రపోజల్స్ అన్ని కూడా మనం మాట్లాడాలని చెప్పి ఒక ఆల్ పార్టీ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ షిమ్లాలో అన్ని పార్టీస్కి సంబంధించిన మనుషులని పిలవడం జరిగింది. అక్కడ డెఫినెట్గా మళ్ళీ కాంగ్రెస్కి, దాని రైవల్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీకి మళ్ళీ ఇంకోసారి విభేదాలు జరిగినాయి. కానీ ఈసారి ఆ విభేదాలను పక్కన పెట్టేసి క్యాబినెట్ మిషన్ దాని ప్లాన్ దానంతా అదే క్రియేట్ చేసుకొని గవర్నమెంట్కి ఇచ్చింది అండ్ ప్లాన్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఆల్సో. అదేంటి అంటే ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ shall be established to frame future constitution. There shall be only Union of India. ఒకటే కంట్రీగా ఉంటుంది, దానికోసం ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని కూడా క్రియేట్ చేస్తాము. ఒక టెంపరరీ గవర్నమెంట్ హ్యాస్ టు బి క్రియేటెడ్ అండ్ దట్ షల్ వర్క్ యాజ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టు డ్రాఫ్ట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది ఎవరు అంటే క్యాబినెట్ మిషన్. ఎప్పుడు అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ పరంగా చెప్పారు. ఏ టైం పీరియడ్ లో అంటే 1946. They have decided that there shall be a Union of India and a Constituent Assembly shall be created to frame the future Constitution of India. A temporary government shall be established which shall function as a Constituent Assembly. అని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎలక్షన్స్ అయ్యేదాకా అదే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇనిషియల్గా ముస్లిం లీగ్ పార్టీ యాక్సెప్టెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ టెంపరరీ గవర్నమెంట్ దట్ వాస్ హెడెడ్ బై జవహర్లాల్ నెహ్రూ. ఇండిపెండెన్స్కి రాకముందే ఆయన ప్రైమ్ మినిస్టర్గా వహించడం జరిగింది ఈ టెంపరరీ గవర్నమెంట్కి. కానీ తర్వాత పీరియడ్లో అప్పుడున్న పొలిటికల్ సన్నివేశాలకి పైన డిపెండ్ అయ్యి మొహమ్మద్ అలీ జిన్నా చేసిన తప్పేంటి అంటే హీ స్టార్టెడ్ టు ఎంకరేజ్ కమ్యూనల్ రైట్స్. దాన్నే మనం ఏమని పిలవాలి అంటే డైరెక్ట్ యాక్షన్ డే గా గుర్తిస్తారనమాట. భయంకరమైన చావులు చూడొచ్చు మనం, కమ్యూనల్ రైట్స్ అంత విపరీతంగా జరిగినాయి అనమాట. సో మొట్టమొదటిగా సహకరించడం జరిగింది ముస్లిం లీగ్ పార్టీ, దాని తర్వాత బయటకు వచ్చేయడం జరిగింది. బయటకు వచ్చేసి కమ్యూనల్ రైట్స్ ని ఎంకరేజ్ చేయడం జరిగింది. అంటే ఇంకా ఆ గ్యాప్ పెరిగిపోయింది అనమాట రెండు కమ్యూనిటీస్ మధ్యలో. రేపో మాపో దేశం విడిపోతుందని చెప్పి ఆ విండ్స్ అన్ని దేశంలో అందరికీ అర్థమైపోయింది, ఆ సీన్ సితారా అంతా కూడా. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ క్యాబినెట్ మిషన్ ప్లాన్. నెక్స్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే మౌంట్ బ్యాటన్ ప్లాన్. మౌంట్ బ్యాటన్ ప్లాన్. మౌంట్ బ్యాటన్ ఎవరు? ఈ లార్డ్ మౌంట్ బ్యాటన్ అంటే ద లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా వాజ్ లార్డ్ మౌంట్ బ్యాటన్. ఈయన ఏ విషయం పైన ఇండియాకి రావడం జరిగింది అంటే టు ఎన్షూర్ దట్ దెర్ ఈస్ అ స్మూత్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఇంటూ ఎఫిషియంట్ హ్యాండ్స్. ఎస్, వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ యూ ఇండిపెండెన్స్ నా, బట్ వీ వాంట్ టు మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ద పవర్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ అ సేఫర్ అండ్ ఎఫిషియంట్ హ్యాండ్స్ అని చెప్పి రావడం జరిగింది. ఇనిషియల్ గా ఈయన ఒక ప్లాన్ తో రావడం జరిగింది, దాన్నే మౌంట్ బ్యాటన్ ప్లాన్ అంటారు. ఆ ప్లాన్ ఏ విధంగా ఉంది అంటే ఇండియాని బాల్కనైజ్ చేసే విధంగా ఉంది. బాల్కనైజేషన్ అంటే ఏంటి అంటే ఒక ఎథనిసిటీ ఉన్న కామన్ కంట్రీని వివిధ గ్రూప్స్ గా విడగొట్టి ఆ గ్రూప్స్ ఏ విధంగా మారుతాయంటే రేపొద్దున ఒకరికి హాస్టైల్ అవుతారు అనమాట. సో సివియర్ గా క్రిటిసైజ్ చేయడం జరిగింది అనమాట ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్.
అసలు పనికిరాని ప్లాన్ అది ఇది అని చెప్పి. దాని తర్వాత ఈయననే మళ్ళీ అమెండ్మెంట్స్ చేసి 3rd జూన్ ప్లాన్ ని తీసుకుని రావడం జరిగింది. ఆ 3rd జూన్ ప్లాన్ ఆ 3rd జూన్ ప్లాన్ తీసుకొచ్చి అందరిని ఒప్పించడం కూడా జరిగింది. ఈసారి ఎటువంటి డెడ్ లాక్ లేదు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ ఒప్పుకున్నారు. మహాత్మా గాంధీ వాజ్ లిటిల్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దిస్, బట్ అప్పుడున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో జవహర్లాల్ నెహ్రూ కానీ, బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, దే ప్రెజరైజ్డ్, దే వర్ సక్సెస్ఫుల్ ఇన్ కన్విన్సింగ్ గాంధీ ఆల్సో. రెండు గ్రూప్స్, రైవల్ గ్రూప్స్ ఒప్పుకున్నాయి. ఆ 3rd జూన్ ప్లాన్ ఏం చెప్తుంది అంటే, అకార్డింగ్ టు దిస్ 3rd జూన్ ప్లాన్, ఇది కూడా మౌంట్ బ్యాటన్ పీరియడ్ లోనే వచ్చింది. దేర్ షల్ బి 2 యూనియన్స్, యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ ఆఫ్ పాకిస్తాన్. And there shall be 2 constituent assemblies. To draft the future constitutions of both the countries. 2 separate constituent assemblies. ఏవైతే బార్డరింగ్ స్టేట్స్ ఉన్నాయో 2 కంట్రీస్ మధ్యలో, ఆ స్టేట్ లెజిస్లేచర్స్ కి పవర్ ఇవ్వడం జరిగింది to decide on which country they were about to join. సో వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మనకి పంజాబ్ కానీ లేకపోతే ఇక్కడ వెస్ట్ బెంగాల్ కానీ ఆ స్టేట్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. మీరే డిసైడ్ చేసుకోండి, మీరు ఏదైనా ఇండియాలో కలుస్తారా, పాకిస్తాన్లో కలుస్తారా, కమ్యూనల్ లైన్స్ పైన. మీకు ఎక్కువ శాతం పాపులేషన్ అక్కడ ఉంటే అక్కడ కలవండి, ఇక్కడ ఉంటే ఇక్కడ కలవండి అన్నట్టు వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే, మీరు కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన గవర్నమెంట్స్ తోని అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ప్రిన్స్లీ స్టేట్స్ వర్ గివెన్ అ ఫ్రీడమ్, వర్ గివెన్ అన్ ఆప్షన్ టు ఎయిదర్ జాయిన్ ఇండియా ఆర్ జాయిన్ ద యూనియన్ ఆఫ్ పాకిస్తాన్. పెద్ద ఎత్తున ఇండియానే జాయిన్ అవ్వడం జరిగింది చాలా ప్రిన్స్లీ స్టేట్స్. పాకిస్తాన్లో చాలా తక్కువ చూడొచ్చు మనం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ ఒక క్లాజ్ ఏం చెప్తుందంటే ఈ ప్రిన్స్లీ స్టేట్స్ కి సంబంధించి, in a princely state where there is majority Hindu population and is being ruled by Muslim ruler, or a Muslim state or a princely state where there is majority Muslim population and ruled by Hindu ruler, vice versa. Hindu population majority undi, Muslim ruler undi ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ కానీ, లేకపోతే ముస్లిం మెజారిటీ పాపులేషన్ ఉండి హిందూ రూలర్ ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ కానీ, దే కెన్ ఎయిదర్ జాయిన్ ఇండియా ఆర్ పాకిస్తాన్ ఆర్ రిమైన్ ఇండిపెండెంట్ అని ఒక క్లాజ్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఒక 3 ప్రిన్స్లీ స్టేట్స్ దాన్ని బలంగా తీసుకుని కూర్చున్నాయి. అవి తర్వాత మనకి ఇండిపెండెన్స్ మనకి అయినాక సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో, ఆయన విజన్లో, ఆయన చాలా అద్భుతమైన మనిషి, ఆయన కాంట్రిబ్యూషన్తో అవి కూడా ఇండియన్ యూనియన్లోకి రావడం జరిగింది అనమాట. అవి ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, జునాగఢ్ కానీ, హైదరాబాద్ వాజ్ ద లాస్ట్ టు జాయిన్ ద ఇండియన్ యూనియన్, లాస్ట్ ప్రిన్స్లీ స్టేట్ అండ్ ద లార్జెస్ట్ అమాంగ్ ఆల్ ద ప్రిన్స్లీ స్టేట్స్ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ మౌంట్ బ్యాటన్ ప్లాన్. అండ్ అంతేకాకుండా మనకి ఇంకేం చెప్పారు అంటే, ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 2 నేషన్స్ కి వచ్చే వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 షల్ సర్వ్ యాజ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ఎప్పటిదాకా ఉంటుందంటే 2 కంట్రీస్ ఇండిపెండెన్స్ అయ్యి మనకి 1947లో ఇండిపెండెంట్ అయిపోయినాయి, వాళ్ళకి మళ్ళీ కాన్స్టిట్యూషన్స్ ఫ్రేమ్ చేసుకునే టైం పీరియడ్ వరకు ఏది వీళ్ళకి కాన్స్టిట్యూషన్ గా ఉంటుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇది బాగా గుర్తుంచుకోవాలి. అండ్ ఇండిపెండెన్స్ వచ్చినాక బ్రిటిష్ సావరెనిటీ అనేది ఎండ్ అయిపోతుంది ఈ ఇండియా పైన కానీ పాకిస్తాన్ పైన కానీ అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ అంటే మౌంట్ బ్యాటన్ ప్లాన్ లో. అండ్ వీళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చినాక ఒక బౌండరీ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా ఈ ప్లాన్ లో చెప్పారు. అండ్ అకార్డింగ్లీ ఒక బౌండరీ కమిషన్ ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, విచ్ వాస్ హెడెడ్ బై రాట్క్లిఫ్. అందుకనే ఇండియాకి పాకిస్తాన్ కి అసలైన బౌండరీ లైన్ ని ఈయన పేరు పైన పిలుస్తారనమాట, రాట్క్లిఫ్ లైన్ అని. తర్వాత పాకిస్తాన్ అగ్రెసివ్ అవ్వడము, కొన్ని పార్ట్స్ ఆఫ్ కశ్మీర్ ని ఆక్యుపై చేసుకోవడము, ఆ పార్ట్స్ ని మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అనడం, ఆ పిఓకేని ఇప్పుడు ఇండియాని డివైడ్ చేసేది లైన్ ఆఫ్ కంట్రోల్ అని పిలుస్తారనమాట. మనకి బంగ్లాదేశ్ కి బౌండరీ లైన్ ని కూడా రాట్క్లిఫ్ లైన్ అనే పిలవాలి.
So these are all important points related to Mountbatten Plan. Mountbatten Plan's initial plan did not work out. It was not effective. Then he made some amendments and came up with 3rd June Plan, in which it was decided to divide India into India and Pakistan. 2 constituent assemblies shall be established to frame the constitutions for future countries. Bordering states, the state legislatures were given freedom to decide which country to join based on communal lines. The princely states were given option either to join India or Pakistan or stay independent in some conditions. Our conditions kuda nenu intaku mundu cheppesanu. And till their constitutions are framed, in 1947 తీసేస్తున్నా, till their constitutions are framed, the Government of India Act 1935 shall be effective. And a boundary commission shall be established to demarcate the boundaries between 2 nations. Accordingly, Radcliffe Commission was established and the boundary lines were actually called as Radcliffe Line. మనకి పాకిస్తాన్కి కానీ ఇటు బంగ్లాదేశ్ది కూడా, అది కూడా ఈస్ట్ పాకిస్తానే కదా ఒకప్పుడు, సో అదే రాడ్క్లిఫ్ లైన్. ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో అన్ని డెవలప్మెంట్స్ మనము క్లియర్ కట్గా ఎలాబరేట్గా డిస్కస్ చేసుకున్నాము. గాంధీయన్ ఫేజ్లో మనం డిస్కస్ చేసుకున్న పెద్ద పెద్ద టాపిక్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో. మనం క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి డిస్కస్ చేసాము, ఆఫ్టర్ మాత్ దాని తర్వాత ఏం జరిగింది అనేది చూసాము. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ రాకముందు డెవలప్మెంట్స్ అర్థం చేసుకున్నాము, తర్వాత ఏం జరిగింది అనేది అర్థం చేసుకున్నాము. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏ పరిస్థితులలో లాంచ్ చేయాల్సి వచ్చింది, దాని తర్వాత జరిగిన సన్నివేశాలు కూడా ఎంతో అద్భుతంగా డిస్కస్ చేసుకున్నాము. సో ఇండియా ఫైనలీ అచీవ్ ఇట్స్ ఇండిపెండెన్స్ త్రూ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ దట్ కేమ్ ఇన్ 1947. పాకిస్తాన్కేమో 14th August రోజున ఇండిపెండెన్స్ రావడం జరిగింది, ఇండియాకేమో 15th August రోజున ఇండిపెండెన్స్ రావడం జరిగింది. సో ఫస్ట్ టాపిక్ నుండి ఏదైతే స్పెక్ట్రంలో హైలైట్ చేశారో, ఈ స్పెక్ట్రంలో ఇవే కాదు చాలా సన్నివేశాలు డిస్కస్ చేశారు. కానీ మనము ఇక్కడ ఈ సెషన్లో స్పెక్ట్రమ్ని బేస్ చేసుకొని మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాడ్యూల్ మాత్రమే మనము ఫోకస్ చేస్తున్నాము. సో క్రోనలాజికల్గా ఫ్యాక్చువల్ డేటాని ఆధారంగా తీసుకుంటూ, స్పెక్ట్రమ్ని రిఫరెన్స్గా తీసుకుంటూ ఎంతో ఎలాబరేట్గా ప్రతి సన్నివేశం మనం డిస్కస్ చేశాము. అండ్ దీని బేస్ చేసుకునే మీరు చూడండి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఈ థీమ్స్ నుండే మ్యాక్సిమం వచ్చినట్టు మీకు కనిపిస్తాయి. సో దీనిపైన పట్టు ఉంటే డెఫినెట్గా రాబోయే ఎగ్జామ్స్లో డెఫినెట్గా మీకు మంచి మార్కులు వస్తాయని ఆశిస్తున్నాను. So we are done with the discussion on spectrum. I hope you have enjoyed all the sessions thoroughly, and I wish you all the best. Wish you good luck, aspirants. Thank you so much. Vivek signing off.